మే చివరి వారంలో ఇద్దరు వ్యక్తుల రాక తులా రాశివారికి జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. టోటల్గా జీవితం మారబోతుంది. తులా రాశివారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులా రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. తులా రాశి ఇది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. తులా రాశిలోకి చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు. తులారాశి వారి జీవితం అయితే ఇద్దరు వ్యక్తుల రాక కారణంగా మొత్తం జీవితమే మారబోతుంది. ఈ ఇద్దరు వ్యక్తుల పరిచయం ఏదైతే ఉందో ఈ పరిచయం వల్ల తులారాశి వారి జీవితంలో ఎన్నో మార్పులు అయితే ఏర్పడబోతాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ మార్పుల వల్ల కొంత మేలు, కొన్ని ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ వ్యక్తుల యొక్క పరిచయాన్ని మీరు సరిగ్గా సద్వినియోగం చేసుకోవడంపై ఆధారపడి ఉంటుంది. మీరు కనుక సరిగ్గా సద్వినియోగం చేసుకున్నట్లయితే ఈ వ్యక్తుల వల్ల కుటుంబ పరంగాను అలానే వృత్తి పరంగాను ఎంతో అభివృద్ధి చెందుతారు. లేదా వీరి వల్ల మీకు ఇబ్బందులు ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక రంగాల వారీగా తులారాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా సమయం అనుకూలంగానే ఉండబోతుంది. అయితే వ్యాపార పరంగా నూతనంగా వ్యాపారాలు ప్రారంభించడం కన్నా ప్రస్తుతం చేస్తున్న వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడంపై దృష్టి పెట్టినట్లయితే అనుకూల ఫలితాలు గోచరిస్తాయని చెప్పుకోవచ్చు. నూతనంగా పెట్టుబడులు పెట్టడానికి కానీ నూతనంగా వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ ఈ సమయం అంతగా కలిసి వచ్చే అవకాశం అయితే మీకు కనిపించడం లేదు. అలానే వ్యాపార పరంగా ఎవరైతే పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేస్తూ ఉంటారో పార్ట్నర్ల విషయంలో ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండవలసి ఉంటుంది. కొంతమందికి మోసం జరిగే అవకాశం అధికంగా కనిపిస్తుంది. కొంతమంది వ్యక్తులు పెట్టుబడి పెట్టి వారి పార్ట్నర్పై ఉన్న నమ్మకంతో వ్యాపార వ్యవహారాల బాధ్యత వారి పార్ట్నర్కు అప్పగించడం జరుగుతుంది. అయితే కొంతమంది దీన్నే అదనుగా తీసుకుని వ్యాపారంలో తప్పుడు లెక్కలు చూపించి మోసం చేసే అవకాశం అధికంగా కనిపిస్తుంది. కాబట్టి వ్యాపార పరంగా మాత్రం ఎవరిని కూడా గుడ్డిగా నమ్మడం అస్సలు మంచిది కాదు. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల పరంగా తులారాశి వారికి కొన్ని ప్రముఖుల పరిచయాలు అయితే ఏర్పడతాయి. ఈ వ్యక్తుల యొక్క పరిచయం మీకు పార్ట్నర్షిప్ రూపంలో కూడా మారే అవకాశం కనిపిస్తుంది. వీరు మీ పరిశ్రమలోకి చేరడం వల్ల మీ పరిశ్రమ యొక్క పేరు ప్రఖ్యాతులు మరింత పెరుగుతాయని చెప్పుకోవచ్చు. అలానే ఎంతో కాలంగా పెండింగ్లో పడిపోయినటువంటి ప్రభుత్వం నుండి రావాల్సిన పర్మిషన్లు, గ్రాంట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ వ్యక్తుల యొక్క పేరు ప్రఖ్యాతులు ఉపయోగించుకొని పరిశ్రమకు లభించడం జరుగుతుంది. పరిశ్రమలు ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకుంటే మిషనరీ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో దానంతటినీ కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. ఇక ఈ తులారాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి వస్తాయి. కానీ అధిక మొత్తంలో చెరువుల మీద పెట్టడం మంచిది కాదు. ఇక రైతుల ఫలితాలు చూసుకున్నట్లయితే రైతులకు గతంతో పోలిస్తే ఈ సమయంలో ఆశించిన రీతిలో దిగుబడి అనేది లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఎంతో కాలంగా తీర్చలేకపోతున్నటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా తీర్చేయడం జరుగుతుంది. ఇక ఈ రాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య పరంగా మాత్రం తులారాశి వారికి కొన్ని పరిచయాలు మీ విద్యా అభివృద్ధికి ఎంతైతే సహాయపడతాయో కొంతమంది పరిచయాలు చెడు వ్యసనాలకి, చెడు స్నేహాలకి మిమ్మల్ని అలవాటు చేసే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి అటువంటి పరిచయాలు దూరంగా పెట్టి మీ అభివృద్ధికి కావాల్సిన పరిచయాలు ఏవైతే ఉన్నాయో వాటిని పెంచుకోవడం మంచిది. అలానే విద్య పరంగా మీరు మునుపటితో పోలిస్తే మరికొంత అధిక సమయాన్ని విద్యపై కేటాయించుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులకు జ్ఞాపక శక్తి కొంచెం తగ్గే అవకాశం కనిపిస్తుంది. దీని కొరకు సరస్వతి ఆకుల చూర్ణాన్ని కానీ తులసి ఆకు చూర్ణాన్ని కానీ తీసుకున్నట్లయితే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో అటువంటి వారి ప్రయత్నాలు మొదటి నుంచి ప్రారంభించుకోవడం మంచిది. ఈ రాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా తులారాశి వారికి గతంతో పోలిస్తే ఈ సమయంలో పరిస్థితులు అనేవి మెరుగుపడతాయని చెప్పుకోవచ్చు. ప్రమోషన్, ఇంక్రిమెంట్ల విషయంలో తొందరలోనే శుభవార్తలు వినబోతున్నారు. అలానే ఉద్యోగ పరంగా కూడా పై స్థాయి అధికారుల యొక్క సహకారం అనేది ఆశించిన రీతిలో లభిస్తుంది. మీరు పడ్డ కష్టానికి పై స్థాయి అధికారుల నుండి సహకారం అనేది ఆశించిన రీతిలో లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు.
తులారాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే భార్యాభర్తల మధ్య ముఖ్యంగా ఇతర వ్యక్తుల యొక్క ప్రవేశం కారణంగా వివాదాలు అనేవి ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ వివాదాలు విడాకుల వరకు కూడా వెళ్ళిపోయే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి భార్యాభర్తల మధ్య ఇతర వ్యక్తుల యొక్క ప్రవేశాన్ని తగ్గించుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు. తులారాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారో ఖచ్చితంగా వివాహానికి సంబంధించి తొందరలోనే శుభవార్తలు వింటారని చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యులతో కలిసి మాసంలో అధికంగా చర్చలు జరపడం జరుగుతుంది. ప్రతి విషయంలో కూడా అందరి సహాయ సహకారాలు అందడం వల్ల ఎటువంటి ఇబ్బందులు లేకుండా పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తవుతాయి. ఈ రాశికి సంబంధించి ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో రియల్ ఎస్టేట్ రంగంలో కోట్లు గడించే అవకాశం కనిపిస్తుంది. తులారాశికి సంబంధించి ఈ సమయంలో స్థిరాస్తులు కొనుగోలుకు కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది. గత కొంతకాలం నుండి కూడా మీరు కొన్ని స్థిరాస్తులు కొనుగోలు చేయాలనుకుంటున్నారు. కానీ ఏవో ఒక ఆటంకాలు ఏర్పడి ఆ స్థిరాస్తుల కొనుగోలు నిరంతరం వాయిదా పడిపోతూనే ఉంది. ఈ సమయంలో అటువంటి ప్రయత్నాలన్నీ కూడా విజయవంతం అవుతాయి. మీరు అనుకున్న దానికంటే రెట్టింపు విలువ కలిగిన స్థిరాస్తిని కొనుగోలు చేయడం, అలానే కొనుగోలు చేసిన స్థిరాస్తి యొక్క విలువ ఆకస్మికంగా పెరగడం వల్ల ఆకస్మిక ధనలాభం పొందుతారు. తులారాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులు మాత్రం డబ్బు విషయంలో కొంచెం కఠినంగా వ్యవహరించుకోవడం మంచిది. కొంతమంది స్నేహితులు డబ్బు కొరకు మిమ్మల్ని ఉపయోగించుకునే అవకాశం కనిపిస్తుంది. అలానే మీ పేరు ప్రఖ్యాతులను కూడా దుర్వినియోగం చేసే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి స్నేహితులకు అతిగా చనువు ఇవ్వడం మంచిది కాదు. వృత్తిపరంగా ఈ మాసంలో కొంచెం ఒత్తిడి అనేది అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. సమయం కుదరకపోవడం, మీకు పని భారం అనేది అధికంగా ఉంటుంది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా తులారాశి వారు తీసుకునే నిర్ణయాలకు ప్రత్యర్థులు సైతం ఆశ్చర్యపోక తప్పదు. అంతటి తెలివైన ఆలోచనతో నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. రాజకీయస్తులు అనుకున్న ప్రతి దాన్ని కూడా విజయవంతంగా పూర్తి చేయడం జరుగుతుంది. ప్రజల్లో మంచి ఆదరణ, గుర్తింపు సంపాదించుకుంటూ ముందుకు వెళ్తారు. ఇక ఈ రాశికి సంబంధించి ఎంతో కాలంగా సొంతింటి నిర్మాణం కొరకు లేదా కొనుగోలు కొరకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఆర్థికంగా కానీ లేదా కుటుంబ పరిస్థితులు సహకరించకపోవడం వల్ల నిరంతర ప్రయత్నాలు వాయిదా పడిపోతూనే ఉన్నాయి. కానీ సమయంలో సొంతింటి కొనుగోలుకి నిర్మాణానికి చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి. అటువంటి ప్రయత్నాలు ప్రారంభించేవారు మొదటగా దగ్గరలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుని ప్రయత్నాలు ప్రారంభించినట్లయితే ఎన్ని ఆటంకాలు ఏర్పడినా కూడా అవన్నీ తొలగిపోయి మీ ఆశయం నెరవేరుతుందని చెప్పుకోవచ్చు. అలానే తులారాశికి సంబంధించి విందు వినోదాల్లో ఎక్కువగా పాల్గొంటారు. తరచూ శుభవార్తలు వింటారు. ఓకే అండి, తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.